నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతును రాజుగా చేయటమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గతంలో రైతులు మిల్లర్లకు, దళారులకు ధాన్యం అమ్ముకొని డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించినా కేవలం 48 గంటల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గబిరెడ్డి వెంకట్రమణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి సూర్యచంద్ర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకట్రమణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరిడయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. ఈ రోజు వేదిక పెద్దలు అధికారులంతా వచ్చారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ ఈవేళ ముఖ్యమైన విషయం ఏంటంటే పండించిన పంట కొనుగోలు చేయడం. గవర్నమెంట్ ఈవేళ మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన మనిషి గారు నాదెండ్ల మనోహర్ గారు, నేను చూస్తున్నాను 2 సంవత్సరాల నుంచి నా అనుభవం మీద. మనోహర్ గారు అయితే రాత్రింపాలు ఇదే పని ఉన్నారు. వ్యవసాయం గురించి కానీ, బియ్యం గురించి కానీ, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వ్యవసాయం గురించి కానీ. చంద్రబాబు నాయుడు నిద్రపోనివ్వట్లేదు వాళ్ళని. నేను కూడా వాళ్ళతో ఇప్పుడు మంచి మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే అది వీళ్ళు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలా. పూర్వం నా చిన్నతనంలో మా తాతయ్య గారు వాళ్ళను ప్రైవేట్ వాళ్ళకి ధాన్యం అమ్మేవాళ్ళు, మిల్లర్స్కి. కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారులు ఉండేవారు, కొనేసి వెళ్ళిపోయేవారు. డబ్బులు మనకు ఎప్పుడు ఇచ్చేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి పది ఇచ్చేది కూడా బాకీ పెట్టి వెళ్ళిపోయారు. మనకి ధాన్యం గురించి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చేవారు కాదు. దానికి టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. ఆ అమ్మాయి ఇంట్లో పెళ్లి ఉందనో, సవరత్ ఉందనో, పండగ ఉందని చెప్తే ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కొని ఎన్ని రోజులు వేస్తాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకుల్లో వేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది. అంచేత దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు రావాలన్నదే ఈవేళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.